ఈ రోజు ఏ ఆర్ట్ వేయబోతున్నానో ఈ వీడియోలో చూద్దాము. అందరికీ నమస్కారం, నేను మీ రేవతి. 2025 దసరా నవరాత్రి సందర్భంగా ఈ మొదటి రోజున నేను బాలా త్రిపుర సుందరీదేవి అవతారాన్ని వాటర్ పైన ఆర్ట్ గా వేస్తున్నాను. బండాసురుడు అనే అసురుడు 3 లోకాలను పట్టి పీడిస్తుంటే అతని బాధను తట్టుకోలేక దేవతలందరూ కలిసి లలితాదేవి దగ్గరకు వెళ్లి ప్రార్థించారు. ఆ అసురునికి 30 మంది కుమారులు ఉన్నారు. అప్పుడు లలితాదేవి ఆ అసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. తమ తండ్రి మరణానికి కారణమైనందున 30 మంది రాక్షస బాలురు లలితాదేవితో యుద్ధానికి వచ్చారు. పిల్లలతో యుద్ధం చేయడం నిషేధం, కానీ ఈ రాక్షస బాలురు పెరిగి పెద్దయి ఇంకా ఇబ్బందికరంగా మారుతారని లలితాదేవి తన లీలలతో తన నుంచి బాలా త్రిపుర సుందరీదేవిని సృష్టించింది. అలా బాలా త్రిపుర సుందరీదేవి ఆ 30 మంది రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించింది. ఇది అమ్మవారి అవతారం వెనుకున్న కథ. ఈ ఆర్ట్ వేయడానికి నాకు 3 గంటల టైం పట్టింది. ఈ వీడియోలో కొన్ని పార్ట్స్ ని మిస్ చేశాను. ఈ ఆర్ట్ ఎలా వేసానో స్లోగా మీరు చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ ని ఈ వీడియో కింద అటాచ్ చేస్తున్నాను. ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. బాలా త్రిపుర సుందరీదేవి ఆర్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.